ప్రార్థన చేసుకొని ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న నీ దయ కొరకై స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కును పంపి ఆత్మచేత వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సంవత్సరానికి చివరి పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని నడిపించారు. మీరు చూపిన దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. నా తండ్రి, నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ కూడా బాగు చేయండి, సరిచేయండి, పరిశుద్ధుడిగా చేయండి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ఆయన. మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధుడైన తండ్రి, నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు సమకూర్చినందుకు స్తోత్రాలు నాయనా. ఈ పరిచర్య వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ కూడా మీరే పొందినందుకు స్తోత్రాలు. సమస్తము కూడా నీ నామ ఘనత కొరకై కార్యాలు చేస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. రైట్, కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, మనం గత సండే కీర్తనల పుస్తకం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. ఓహో, మధ్యలో గ్యాప్ వచ్చిందా? ఓకే. లాస్ట్ సండే క్రిస్మస్ గురించి మనం దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అంతకుముందు సండే మనం 16వ కీర్తన ప్రారంభించాము. ఈరోజు 16వ కీర్తనలో నుండి మరికొన్ని విషయాలు మనందరం కూడా ప్రభు చేత బోధించబడి నేర్చుకుందాముగాక. ఆమెన్. చూడండి నాన్న, 16వ కీర్తన మనం మొదటి వచనం నుండి 11 వచనాల వరకు మనం మొత్తం 3 సంగతులు మనం ఇక్కడ గమనించవచ్చు. వాస్తవానికి 16వ కీర్తన విశ్వాసులైన దేవుని పిల్లలందరికీ ఎలాంటి మనసు కలిగి ఉండాలో ఈ 16వ కీర్తన దేవుని బిడ్డలైన వాళ్ళు ఏ జీవితం చేయాలి, వాళ్ళకి ఉండవలసినటువంటి లక్షణాలు, విశ్వాసులకు ఉండవలసినటువంటి లక్షణాలను గురించి మనం 16వ కీర్తన మొదటి వచనం నుండి 5 వచనాల వరకు మనం చూస్తున్నాము. ఆ తర్వాత 6వ వచనం నుండి 8వ వచనం వరకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు, అంటే విశ్వాసిగా ఉన్న మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలని 6వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా మనం చూడవచ్చు. అలాగే ఈ 16వ అధ్యాయం 9వ వచనం నుండి 11 వచనాల వరకు కూడా దేవుని యందు మనము ఆనందించి సంతోషించేటువంటి విషయాలు ఉంటాయి. అంటే ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ 3 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకటి, మనం విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు మొదటి వచనం నుండి 5 వచనాల వరకు ఉన్నాయి. 6వ వచనం నుండి 8 వచనాల వరకు ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఉన్నాయి. 9వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుడు మనకు అనుగ్రహించే సంపూర్ణమైన సంతోషము గురించి రాయబడి ఉంది. మొత్తం ఈ 16వ కీర్తన మొదటి వచనం నుండి 11 వచనాల్లో ఉన్నటువంటి
చాలా సంపూర్ణమైన సంగతులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వాస్తవానికి ఈ కీర్తన ఎలాంటిదంటే, ఒక మంచి తేనె గనుక మనకు దొరికితే ఎలాగుంటుందో అంతటి సమృద్ధిని, అంతటి సంతోషాన్ని ఇచ్చేదే ఈ కీర్తన. ఎందుకంటే దేవుడు ఒక మనిషిలో ఆశించేటువంటి దైవికమైనటువంటి, లేకపోతే విశ్వాస సంబంధమైనటువంటి లక్షణాలను మనం చూడొచ్చు. ఎందుకంటే దేవుడు ఆశించినటువంటి లక్షణాలు చాలా వరకు మన పితరులు, పరిశుద్ధుల యొక్క జీవితాల్లో నుంచి దేవాది దేవుడు ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన కుమారుని ద్వారా కూడా ఈ అంత్య దినముల్లో పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆయన దేవునితో విశ్వాసం కలిగిన పిల్లలు ఎలా జీవించాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో రాయడం జరిగింది. అందుకనే లేఖనములు ఎప్పుడూ కూడా మన హృదయాలను చక్కగా మండిస్తూ దైవికమైనటువంటి ఒక బలమైన ప్రేరేపణ చేత దేవాది దేవుని కలుసుకునే అంతగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఆ వచనాలని మనం ప్రభు దగ్గర నేర్చుకుందాం. దేవా, చూడండి నాన్న, 16వ కీర్తన మొదటి వచనం నుండి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. దేవా, దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదనియు యెహోవాతో నేను మనవి చేయుదును, యెహోవాతో నేను మనవి చేయుదును, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్తపానార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో చాలు, నీవే నా భాగమును కాపాడుచున్నావు. చూడండి, 5 వచనాల్లో చాలా చక్కటి అనుభవాలు దావీదుకు కలిగి ఉన్నాయి. చూడండి, దావీదు దేవుని గురించినటువంటి సంగతుల్లో ఆయన 3 పేర్లు ఎత్తిపట్టి పిలుచుకొని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూడొచ్చు. దేవునితో మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఆయన మొట్టమొదటిగా ఆయన మాట్లాడే మాట ఏంటంటే, దేవా అంటే ఒక సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుకున్నట్టుగానే దేవా అని పిలుచుకుంటున్నాడు. అంటే దేవునికి దావీదుకి ఎలాంటి సంబంధం ఉందంటే, పిలిస్తే పలికేటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, ఈ రోజున మనతో పిలిస్తే పలికే దేవుడుగా ప్రత్యక్షపడుతున్నాడా? మనం ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. మనం రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, దేవాది దేవుడు మాకు తెలుసు అని చెప్తున్నప్పుడు దావీదు దేవునితో ఉన్నటువంటి సంబంధం మనం చూస్తే దేవాది దేవుని చాలా చక్కగా పిలుస్తున్నాడు. దేవా, 2వ వచనంలో ప్రభువా, ఆ 2వ వచనం చివరి లైన్లో యెహోవా అని పిలుస్తున్నాడు. వాస్తవానికి
ఈ 3 పదాలలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మనం గుర్తుపట్టగలిగితే దేవుని యొక్క సామర్థ్యం ఎంతో బలమైంది. వాస్తవానికి ఇక్కడ దావీదు ఏ స్థితిలో ఉండి ఈ మొరపెడుతున్నాడో అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టచ్చు. గమనించారా? వాస్తవానికి దావీదు ఉన్నటువంటి స్థితి చూడండి, 9వ వచనం నుండి మనం చదివితే, అందువలన నా హృదయము సంతోషించుచున్నది. 9వ వచనం నుండి మనం చదవచ్చు. 16వ కీర్తన 9వ వచనం నుండి మనం చదవచ్చు. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నానా 9 చదువుతున్నావా? పాతాళము నీవు నన్ను 10వ వచనం. రైట్. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. 9 నుంచి కంటిన్యూ చేయనా? అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. గమనించారా? అంటే ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు పరిస్థితి ఏంటంటే, ఒక పాతాళపు అనుభవంలో మరణపు అంచులో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అంటే దావీదు శత్రువులు అనేకుల చేత శోధించబడతా ఉన్నాడు. మనుషులందరూ కూడా విరోధులుగా మార్చబడి చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ఉండి ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ వచనాలను బట్టే మనం ఈ అధ్యాయంలో దావీదు పరిస్థితిని మనం గుర్తుపట్టచ్చు. దావీదు మనుషుల చేత మోసగించబడి శత్రువుల చేత హింసించబడుతూ మరణము పాతాళము యొక్క వేదనలో మరి బహు దుఃఖపరమైనటువంటి వేదనలలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఇప్పుడు చదివిన వాక్యాలను బట్టి మనం చూడొచ్చు. లేకపోతే ఈ కీర్తన ఎలా రాసాడు, ఏ పరిస్థితుల్లో రాసాడు అనేది మనకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇంచుమించుగా దావీదు ఉన్న పరిస్థితుల్లో మరి మనుషులందరి వలన లేకపోతే శత్రువుల వలన ప్రాణాపాయ స్థితిలో, అంతేకాకుండా చూడండి ఆ మాట అంటాడు, నీ భక్తుని పాతాళమునకు నీవు నన్ను అప్పగింపవు. నీవు నా ఆత్మను పాతాళమునకు విడిచిపెట్టవు. గమనించారా? పాతాళములో దేవుడు దావీదును విడిచిపెట్టడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడు. అంటే చివరికి అతని పరిస్థితి ఏంటంటే, మరణమునకు అప్పగించబడినప్పుడు పూర్తిగా మరి కుళ్ళు పట్టిపోయి స్పాయిల్ అయిపోయే పరిస్థితి కూడా వెళ్ళిపోయే పరిస్థితులు దావీదు యొక్క జీవితంలో కలిగినాయి. అద్భుతం ఏంటో తెలిసిన, అలాంటి స్థితిలో దావీదు మొరపెట్టడాన్ని మనం చూస్తున్నాం. ఎలా మొరపెడుతున్నాడు? నా దేవా అని పిలుస్తున్నాడు. నా ప్రభువా నీవే నా ప్రభుడవు అని పిలుస్తున్నాడు. యెహోవా నీవే నా దేవుడవు అని పిలుస్తున్నాడు. అంటే దావీదు యొక్క అనుభవంలో దేవుడు ఎలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే, దేవునిగాను ప్రభువుగాను యెహోవాగాను ప్రత్యక్షపరుచుకున్నాడు. గమనించారా? నేనంటాను, మన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం కలిగి ఉండాలి. వీటిల్లో ఇప్పుడు 1వ వచనం నుండి 16 వచనాల వరకు, క్షమించండి 11 వచనాల వరకు మనం నేర్చుకునేటప్పుడు ఈ 11 వచనాల్లో మనకు ఒక విశ్వాసంలో
జీవించేటువంటి వ్యక్తికి 5 లక్షణాలు, 5 గుణ లక్షణాలు కావాలి, 5 ఆశీర్వాదాలు, మొత్తం 10 గుణ లక్షణాలు, సంపూర్ణమైన గుణ లక్షణాలు మనందరం కలిగి ఉండాలి అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. చూడండి, మనిషిలో అన్నిటికంటే ప్రమాదపూరితమైనది ఏంటంటే మరణమే. అంటే మరణంలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచగలిగినటువంటి కృపను మనం పొంది ఉన్నాము అని దావీదు చెప్తున్నాడు. ఈ రోజున చూడండి, మరణంలో మనల్ని బ్రతికించి కాపాడగలిగినటువంటి పరిస్థితుల కంటే గొప్ప విలువైంది ఏ మానవుడు కూడా ఇవ్వలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇప్పుడు దావీదుకు దేవుడు ఎలాగున్నాడు అనంటే, తన మరణపు పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రభువు యెహోవా అని చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, మన జీవమును మన ప్రాణమును కాపాడగలిగినటువంటి సామర్థ్యము ఎవరికి ఉంది అనంటే జీవము గల దేవునికి ఉంది. అంటే దావీదు నమ్ముకున్నటువంటి ప్రభువుకు ఉంది. గమనించారా? ఈ రోజుల్లో మనం ఇంత ధైర్యంగా దేవుని విషయాల్లో మనం సాక్ష్యం ఇవ్వగలుగుతామా? ప్రభు విషయంలో మనం నమ్మకమైన సాక్ష్యాన్ని, అయ్యా నా దేవుడు నా మరణంలో కూడా నేను నమ్ముకొనదగిన నా సహాయకుడు అనే మాటను మనం చెప్పగలుగుతామా? అందుకనే ఈ 16వ కీర్తన అంతా కూడా మనం గమనించినట్లయితే యెషయా పుస్తకం 26వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ మాట, ఒకే ఒక్క మాట యొక్క సంపూర్ణత అంతా కూడా ఇందులో రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అంటే ఈ 16వ కీర్తన అంతటిలో ఒకే ఒక వచనంతో పోల్చినట్లుగా మనం చూడొచ్చు. ఆ మాట చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూడండి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక మనిషికి భూమండలం మీద తన బ్రతుకు జీవిత కాలంలో వచ్చేటువంటి మరణపు వరకు వచ్చేటువంటి సమస్యల్లో దేవుడు ఎలాగుంటాడంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు ప్రభా అని చెప్పడాన్ని మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అనంటే, మనసు దేవుని మీద ఆనుకుంటే చాలు. అంటే దేవునికి ఉన్న సామర్థ్యాన్ని మన మనసు గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? మన మనసు ఎలా గుర్తుపట్టాలి? అందుకనే మనసు మారాలి అంటాడు. గమనించారా? మనసు మారటం అనేటువంటిది పాతాళం నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేసేటువంటి, నిత్యము మరణము లేనటువంటి పరలోక ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటిది. అంటే ఇప్పుడు చూడండి, ఈ 16వ కీర్తనలో ఉన్నటువంటి గుణాలు గనక 10 లక్షణాలు గనక మనకు అర్థమైతే అద్భుతం ఏంటో తెలిసిన, మన మనసు దేవుని యందే, మన మరణములో కూడా దేవుని మీద ఆనుకునేటువంటి నమ్మదగిన దేవుడు ఒకే ఒక్క మాటలో ఈ కీర్తన మొత్తాన్ని కూడా చెప్పొచ్చు. నిజంగా పేతురు అపోస్తుల కార్యాల్లో కూడా ఈ కీర్తన గురించి కోడ్ చేయడాన్ని మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకోవచ్చు.
ఇశ్రాయేలు వారులారా ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. ఈ మాటలు మీరు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యలో చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట. గమనించారా? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి. గమనించారా? ఏం తొలగించాడంట? దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇలాగనెను, నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. అదిగో చూసారా? 16వ కీర్తన ఇక్కడ పేతురు కోట్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. గమనించావా? నీవు నా ప్రాణమును పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. గమనించారా? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. నాకు జీవ మార్గములు తెలిపితివి. గమనించారా? నాకు జీవ మార్గమును తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అంటే పేతురు కూడా ఇక్కడ అంటే ఒక చూడండి, దావీదు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పోల్చుకున్నప్పుడు అదే పోలిక ఇప్పుడు యేసుక్రీస్తులో కూడా అదే పోలిక జరిగింది. క్రీస్తును కూడా తండ్రి తన కుమారుని కుళ్ళు పట్టనివ్వకుండా, సమాధికి అప్పగించనివ్వకుండా ఆయనను పునరుద్ధానంతో లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టారా? ఆయనను ఆ పునరుద్ధానం యొక్క ఆశీర్వాదంతో లేపినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక విశ్వాస జీవితాన్ని యేసుక్రీస్తుతో సమానముగా పోలిక చేసుకొని ఎదిగినటువంటి సంపూర్ణుడు దావీదు. గమనించారా? ఎంత సంపూర్ణమైనటువంటి దావీదు యొక్క మనస్సాక్షిని మనం చూడొచ్చు. దావీదు జీవితంలో ఏ ప్రత్యక్షత అయితే అనుగ్రహించబడిందో అదే ప్రత్యక్షత యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఇది చిన్న విషయం కాదు. ఒక మనిషికి మరణంలో నుండి శత్రువుల యొక్క ప్రభావితమైనటువంటి పీడించబడేటువంటి వాళ్ళ చేతిలో నుంచి మరి కుళ్ళు పట్టనీయకుండా ఈ రోజున మనం చూడవచ్చు. యేసుక్రీస్తుని మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా, యూదులు మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు శిలువ శిక్షకు అప్పగించి ఎలాగూ కొట్టి హింసకు అప్పగించారో చూడండి. గమనించారా? అలాగూ హింసకు అప్పగించినప్పటికీ కూడా దేవుడు వారిని తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. గమనించారా? అంతేకాకుండా అపోస్తులుడైన పౌలు కూడా ఇదే కీర్తనని కోట్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 35వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవని చెప్పుచున్నాడు. గమనించారా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 35. వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు అంటే 16వ కీర్తనను పౌలు కూడా కోట్ చేసి చెప్తున్నాడు. అంటే పౌలు కానివ్వండి, అలాగే పేతురు కానివ్వండి, సంఘాలకు అపోస్తులు
ఈ ప్రత్యక్షతను చెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మన విశ్వాస జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం మన మనసు దేవుని మీద ఆనుకుంటే చాలు. నీ మరణమైన, నీ శత్రువుల యొక్క వేదనల నుండి, మరణ వేదనల నుండి ఆయన మనలను విడిపించుటకు శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? ఈ మాట వింటున్నప్పుడు ఈ మాట ఎంత సామర్థ్యం కలిగిందో చూడండి. మరణాన్ని సిగ్గుపరిచేటువంటి శత్రువుల యొక్క వేదనల నుండి, మరణ వ్యాధుల నుండి విడిపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అందుకనే ఈ కీర్తన ఎలాంటిదంటే, విశ్వాసికి ఒక వెండి బంగారములు గనుక, ఒక తేనె గనుక తొట్టి గనుక దొరికితే ఆ తీపిదనంతో ఎంత సంతోషం ఉల్లాసం ఉంటుందో అంత శ్రేష్టమైనటువంటిది ఈ 16వ కీర్తన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి నాన్న, ఈరోజు మనం ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి లక్షణాలను మనం విశ్వాసిగా మనం ఎలా కలిగి ఉండాలో మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. చదవండి నాన్న, మొదటి వచనం నుండి ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుందాం. దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను. ఇప్పుడు చూడండి, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదనియు యెహోవాతో యెహోవాతో నేను మనవి చేయుదును. గమనించండి, మనం 9వ వచనం నుండి చదువుకున్నట్లుగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక దావీదు చూడండి, ఎలాంటి విషయాలు అడుగుతున్నాడో చూడండి. దేవా నన్ను కాపాడు. ఎందుకు కాపాడమంటున్నాడు ఒకసారి ఆలోచించండి. నేనంటాను, కనబడని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవా, ప్రభువా, యెహోవా నువ్వు నన్ను కాపాడు అని అడిగేటువంటి విశ్వాసం ఎంత ఘనమైందంటారు చెప్పండి. ఎందుకు కాపాడాలి? దావీదు అంటాడు, నిజంగా దేవా నన్ను కాపాడు, నీ శరణు జొచ్చి ఉన్నాను అంటే బాగుండు. పదం అటుదిటు ఇటుదట్టుగా అనిపించింది. నా మాట అర్థమైందా? ఇప్పుడు ఎందుకు కాపాడాలి? దావీదు దేవుని పిలుస్తూ, ప్రభా నన్ను కాపాడు. ఎందుకు కాపాడాలి? నేను నీ శరణు జొచ్చాను. కొట్ట చప్పట్లు కొట్టి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? అయ్యా నేను నిన్ను దిక్కుగా చేసుకున్నాను, నీ మీద నేను ఆధారపడ్డాను, నువ్వే కాపాడగలవని నీ శరణు జొచ్చాను. అంటే నీ సహాయం ద్వారా మాత్రమే నేను కాపాడబడగలను అని నేను నమ్మాను ప్రభా అని చెప్తున్నాడు. ఎంత ధైర్యం అండి, ఎలాంటి విశ్వాసమో చూడండి. నేను నిన్ను దిక్కుగా చేసుకున్నాను, నీ శరణు జొచ్చాను కనుక నువ్వే నన్ను కాపాడాలి. ఎంత కాన్ఫిడెంటో చూడండి. ఇప్పుడు చూడండి, ఒక కోడి పిల్లలకి కనుక ఒక అపాయం వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. కోడికి పిల్లలకి అపాయం వస్తే ఏం చేస్తాయి కోడి పిల్లలు? వెంటనే విత్-ఇన్ సెకండ్లో, నేను అంటాను, ఇళ్ళు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, ఉంటాయా ఉండవా? చాలా ఉంటాయి భూమి మీద. అవి తప్పించుకోవడానికి చాలా ఉంటాయి. కానీ అపాయం వచ్చినప్పుడు కోడిపిల్ల వెంటనే ఎటువైపు చూడదండి, తల్లి దగ్గరికి వెళ్ళిపోద్ది అంతే. వెళ్ళిపోయి వెంటనే ఆ రెక్క నీడలోకి దాక్కుంటుంది. ఇప్పుడు దావీదు యొక్క జీవితం ఎలాంటిదంటే,
లోకంలో మరణాలు, లోకంలో అనారోగ్యాలు, శాపాలు మీదబడి, శత్రువులు మీదబడి అవమానపరుస్తుంటే పరిశుద్ధ జీవగ్రంథంలో చాలా రిఫరెన్సులు ఉన్నాయండి. దావీదు మీద పడిన మనుషులు, ఆ మాట కూడా చదువుంది. కీర్తనల పుస్తకం 25:20 చదువునానా? కీర్తనల పుస్తకం నేను నీ 25 శరణుజొచ్చి ఉన్నాను. నేను 25:20 నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. అదిగో చూసారా, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడుము. అబ్బా, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షింపుము. నన్ను రక్షింపుము. చూసారా, దేవా నీ శరణు చొచ్చానయ్యా, నన్నెన్నడూ కూడా సిగ్గుపరిచే దేవాది దేవుడు కాదు. బా, నేనంటాను మన దగ్గర అలాంటి విశ్వాసం కనపడిద్దండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం అంటే అక్కడ పైన కింద చదివితే చాలా ఉంటాయండి. శత్రువులు వాళ్ళ పళ్ళకు అప్పగించి దావీదును చిత్రహింసలు చేసేటువంటి మనస్సాక్షి కలిగి వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దావీదు యొక్క జీవితంలో. కానీ దావీదు యొక్క జీవితంలో దావీదుకు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడంట ఆయన ఎన్నడూ సిగ్గుపరచడంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ పదాన్ని మనం వాడగలవండి. అయ్యా దేవుడు నన్నెన్నడూ కూడా సిగ్గుపరచడయ్యా అని చెప్పగలగమా ధైర్యంగా? ఏ టైంలో? మరణాల సమయంలో, ఏ టైంలో? ఒంటరి సమయంలో, ఏ టైంలో? శత్రువుల చేతిలో, అనారోగ్యాల చేతిలో మరి బాధించబడుతున్నప్పుడు. ఇంకేముందో మనం చనిపోతాం అనుకునే గడిలో దేవుడు అంటాడు. ఈ రోజుల్లో చూడండి, విశ్వాసులకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, విల కొట్టుకులాడుతూ ఉంటారు. ఎవరు సహాయం దొరుకుతారా అని ఎతుకుతూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు మనకు సహాయం చేస్తే బాగుండు. చూడండి, పిల్లల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఎవరో ఒకళ్ళు మంచి రికమెండేషన్ ద్వారా మంచి ఉద్యోగం వస్తే బాగుండు. గమనించారా? చాలా ఆలోచన కలిగి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడడానికి, లేకపోతే బిడ్డల విషయంలో మంచి సంబంధాలు కావాలి, లేకపోతే మన అనారోగ్యాలతో మంచం మీద పడినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచాలనుకోండి, ఏ హాస్పిటల్ బాగుంటుంది? ఏ హాస్పిటల్ బాగుంటుంది? అదే దావీదుని అడిగితే ఏమంటాడు తెలిసిన? ప్రాణం పోతుంది అనుకో, దావీదుని అడిగితే ఏమంటాడు తెలిసిన? దావీదుని అడిగితే, అయ్యా నాకు నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా యెహోవా ఉన్నాడు, నన్నెన్నడూ కూడా సిగ్గుపరచనివ్వడు, నా మనసు నేను ఆయన మీద ఆనుకున్నప్పుడు నన్ను తప్పకుండా కాపాడగలిగిన దేవుడు అని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా అండి మనం ఈ పదాలు వాడగలుగుతామా? ఈ మాటలలో నమ్మకత్వాన్ని దేవునికి చూపించగలుగుతామా? నిజంగా దావీదు ద్వారా దేవుడు ఎలాంటి ప్రత్యక్షతను మనకు నేర్పిస్తున్నాడండి. నిజంగా చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నేను దేవుని సముఖంలో ఆశ్చర్యపోతున్నాను. ప్రభువా, ఏంటయ్యా ఈ మాటలు? వాళ్ళు ఎంత నమ్మారు. ఈ రోజున చిన్న చిన్న సమస్యలు ఈ రక్తమాంసాల్లో మన అజ్ఞానం చేతో, లేకపోతే మన పాపముల చేతనో మనం మోసగించబడి శాపగ్రస్తమైన పరిస్థితులు మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మనం ఇలాంటి ధైర్యంతో మనం మాట్లాడగలమా? నన్ను చూసుకునే దేవుడు, నన్ను సిగ్గుపరచని దేవుడు, నన్ను కాపాడే దేవుడు. ఎందుకో తెలుసునా? ఎందుకు కాపాడుతావో తెలుసునా? నేను నీ శరణు చొచ్చానయ్యా అని పిలుస్తున్నా. నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, నేను నీ మీద ఆధారపడ్డానయ్యా, నువ్వెన్నడూ కూడా నన్ను సిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా. నేను అంటాను, ఈ 2023 సంవత్సరంలో మనం ఎన్నో పరిస్థితుల్లో భయంతో, బాధతో, మరణ వేదనలతో భయపడి ఉండొచ్చు. ఈ ముగింపులో కూడా దేవాది దేవుడు నమ్మకస్తుడు. ఆయన మీద మన మనసు ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆదరణ కలిగినటువంటి
రుజువులతో కూడినటువంటిది. చూడండి, కుళ్ళు పట్టనివ్వడంట, సమాధిలోకి వెళ్ళనివ్వడంట. నిన్ను పునరుద్ధానపు శక్తి చేత ఆయన లేవనెత్తే దేవుడు అని ఖచ్చితంగా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నమ్మబుద్ధి అవుద్దండి. మన మనసులో బంగారానికి ఉన్న, మన మనసులో డబ్బుకు ఉన్నటువంటి విలువ దేవుని మాట మీద మనకి విలువ ఉంటుందండి. గమనించారా? మనకున్నటువంటి ఆస్తులు పాస్తుల మీద మన మనసు చాలా విలువగా నమ్ముతాం. నేను అంటాను, దావీదు జీవితాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మనకు చుట్టూ మన జీవితంలో, మన కుటుంబంలో, బిడ్డల్లో ఎలాంటి మరణాలు, శత్రువులు, వేదనలు వచ్చి పడినా నువ్వేం చెప్పాలా? మరణ వేదన నుంచి నన్ను తప్పించుటకు నేను ఆశ్రయించే నా ఆశ్రయ దుర్గము నా దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నా దేవుడు, నా మరణ వేదనల నుంచి నన్ను విడిపించుటకు శక్తి కలిగిన మహాదేవుడు అని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? అందుకనే దేవా, నేను నీ శరణు చొచ్చాను కాబట్టి, నిన్ను దిక్కుగా చేసుకున్నాను కాబట్టి, కోడి తన పిల్లల్ని కాపాడినట్టుగా మనకు తెలుసు. 91వ కీర్తన, 91వ కీర్తనలో పోనీ మొదటి నుంచి చదవచ్చు. మహోన్నతుని చాటున నివసించువాడే. గమనించారా? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని, నేను నమ్ముకొను నా దేవుడని, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి. గమనించారా? ఏంటంట? వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూసారా? ఆయన ఇప్పుడు ఎవరిలాగా ఉన్నాడు చెప్పండి? కోడి తన పిల్లల్ని రెక్కల కిందకు పిలుచుకున్నట్లుగా ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని, ఆయన తన ప్రజల్ని, తన యందు భయభక్తులు కలిగి తనను మాత్రం నమ్ముకున్నటువంటి ప్రజలని ఆయన రెక్కల నీడన నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద. ఇప్పుడు చూడండి, రెక్కల నీడలో నిన్ను కప్పినప్పుడు శత్రువు కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలింది చెప్పండి? శత్రువు కొట్టిన దెబ్బ రెక్కలకు తగులుతుంది, మనకు తగలదు. గమనించారా? అంటే దేవుడు నిన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తాడో చూడండి, ఎలా భద్రంగా కాపాడుతాడో చూడండి. శత్రువు యొక్క దెబ్బ నిన్ను టచ్ చేయకుండా ఆయన తన రెక్కల్ని అడ్డం పెట్టేస్తాడు. అంటే మనకు రావలసిన శిక్షా శ్రమ ఆయన అడ్డం పడి భరిస్తాడు. గమనించారా? ఏమండి, ఇంతకంటే మహాభాగ్యం నేను అంటాను. దేవుడు ఈ కీర్తన ద్వారా దావీదుకు బయలుపరిచినప్పుడు దావీదు పండగ చేసుకొని ఉంటాడండి. దావీదుకి తన ప్రాణంతో ఎంత సమాధానంగా చెప్పుంటాడు, నా ప్రాణమా యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్న మరణ వేదనలన్నిటి నుంచి కూడా నిన్ను తప్పించేటువంటి దేవుడు. నేను ఎలా అరవాలో కూడా నాకు అర్థం కావట్లా. ఎంత అరిచి తన పిల్లలకి, ప్రజలకు చెప్పాలో నాకు అర్థం కావట్లా. నేను ఈ విషయాలు చెప్పడానికే దేవుడు నన్ను బతికించాడా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. నాకెంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. నన్నెన్నడూ విడువని ఎడబాయిని శాశ్వతమైన ప్రేమ చేత నిజంగా పాపిని పాపిగా చూడని నా పరిశుద్ధ దేవుడు, చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. పాపిని పాపిగా చూడడండి ఆయన. పాపిని తన పాపంలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటాడు, నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చే దేవుడును. నువ్వు మొరపెట్టు, నీ మరణ వేదనలన్నిటిలో నుంచి విడిపించి కాపాడే దేవుడును. నేను నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. నీ శత్రువుల ఇంట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడును. ఏ నోరైతే నిన్ను శపించిందో ఆ నోటి దగ్గరే అక్కడే నీకు కృపను, సమాధానం ఇచ్చి
ఆ శత్రువుల ఇంట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోడి తన రెక్కల కిందకు పిలుచుకొని భద్రపరిచి కాపాడినట్లుగా నేను నిన్ను భద్రపరిచే దేవుడను. కంటిన్యూ చేయనా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చూసారా, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయ పురమంట. గమనించారా, బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. ఈ ఆశ్రయపురాల్లోకి ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళైనా సరే ఆశ్రయపురంలోకి అడుగు పెడితే ఇక ఏ మరణం కానీ ఎవ్వరు, ఏ శత్రువులు కానీ అతనిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఆశ్రయపురాలు ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆశ్రయపురాలు పెట్టాడు. ఎవరికైనా మరణము సంభవించిందా, ఎవరికైనా శత్రువుల మధ్యలో ప్రాణాపాయం సంభవించిందా, వాడు కాపాడబడాలంటే ఆశ్రయపురంలోకి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆశ్రయపురంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏ వ్యక్తి కూడా అతని మీద దాడి చేయడానికి వీల్లేదు. గమనించారా, ఆశ్రయపురంలో మరణ వేదనలు తొలగిపోయే వరకు అక్కడే దాక్కోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకైతే ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. ఈ రోజున మనిషి జీవితంలో భయానకమైన పరిస్థితులు ఏదైనా ఉందంటే మరణమే. దానిని సిగ్గుపరిచే విశ్వాస జీవితాన్ని దావీదు ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తున్నాడండి. ఈ రోజున ఈ శబ్దాలు వింటున్నప్పుడు మన జీవితంలో ఎలాంటి మరణాలకు ఇక నువ్వు భయపడక్కర్లా. నీ పిల్లల గురించి నువ్వు భయపడక్కర్లా. నీ కుటుంబం గురించి భయపడక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నిజంగా అండి, నాకు అనిపిస్తుంది ఒక వెండి బంగారాలు 100 కోట్లు ఆస్తి కలిసి వచ్చినంత ఆనందంగా ఉంది. గమనించారా, మనిషి ప్రాణం కంటే ఎక్కువైంది ఏది లేదని లేఖనాలు చెప్తున్నాయి. ప్రాణం దేవుని దృష్టి కంట, నీ వస్త్రముల కంటే, నీ ఆహారం కంటే నీ ప్రాణము ఎంతో దేవుని దృష్టికి శ్రేష్టమైందని రాశాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం. గమనించారా నాన్న? దేవుని దృష్టికి విలువైంది. అలాంటి ప్రాణాన్నే మరి దేవుడు కాపాడుతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ 91లో కంటిన్యూ చేయండి నాన్న. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించేటువంటి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. అదిగో గమనించారా? ఎందుకని? పగలైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా ఏ సెకండ్ కూడా నువ్వు భయపడడానికి వీల్లేదు. ఎందుకని? నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆదరించే దేవుడు విడిచిపెట్టడు. నిజంగా ఈ సంవత్సరం యొక్క ముగింపు దినాల్లో మనకి గొప్ప ఆదరణ కలగజేస్తున్నాడు దావీదు. నిజంగా నా ప్రాణం తెప్పరిల్లిపోతుంది. ఏంటండి, మనం మొరపెట్టే దేవుడు ఎలాంటి వాడో చూడండి. మరణ వేదనలన్నిటిని కూడా సిగ్గుపరిచే దేవుడు. మనిషిని అతిక్రమం చేత, పాపం చేత మరణ భయం ఏలుబడి చేసింది. హెబ్రీ పత్రిక 2:14లో అదే మాట రాయబడి ఉంది. చదవండి ఆ మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారై ఉండగా ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పిల్లలు రక్త మాంసములలో మరణ వ్యాధుల చేత, మరణ భయం చేత ఉంటే ఆయన అంటాడు, ఆ మరణ వ్యాధుల నుంచి విడిపించడానికి నా ప్రభు దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారా నాన్న? రెండవ వచనాన్ని మనం చూడొచ్చు. కీర్తనల పుస్తకం 16వ అధ్యాయం 2వ వచనాన్ని నీవే ప్రభుడవు, చూసారా? నీవే ప్రభుడవు. నీకంటే నాకు క్షేమాధారం ఏది ప్రభు అనే మాటకు దేవుడు అని అర్థం. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉందిలేండి, ఇప్పుడు చదవటానికి టైం లేదులే, చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. ఇప్పుడు చూడండి, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని. చూడండి, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. నీకంటే అంటే నువ్వే నా ప్రాణానికి క్షేమం. నీకంటే నాకు క్షేమాధారం ఇంకెవ్వరూ లేరయ్యా. మనమేమనుకుంటాం? డబ్బులో క్షేమం ఉందో అనుకుంటాం. అంతేనండి రాయపు గారు, 75 ఏళ్ల అనుభవంతో నీ దేహం ఏమని సాక్ష్యం ఇచ్చేది చెప్పండి? నిజం మాట్లాడుకుందామా కాసేపు? క్షేమం ఎక్కడుందంట? దేవా, నీకంటే నాకు క్షేమాధారం అసలు నాకెవరూ లేరయ్యా అంటే. ఏంటి, దావీదుకి ఏమైనా మెంటల్ అంటావా రాయపు గారు? దావీదుకి ఏమైనా పిచ్చెక్కిందంటారా? ఇప్పుడు అనారోగ్యం వచ్చింది అనుకోండి, అనారోగ్యం నుండి కాపాడేది మందులు కాదా? మందులు క్షేమాధారం కాదా జాషువా? మందులు క్షేమాధారం కదా. దావీదుని అడిగితే ఏమంటాడు తెలిసిన? నా ప్రాణానికి క్షేమాధారం ఎవరో తెలిసిన? మందులు కాదు, నా ప్రాణానికి క్షేమాధారం నా దేవుడే. చప్పట్లు కొట్ట సంతోషంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫ్రీ ట్రీట్మెంట్. జగన్ కాదండి మనుషులకు ఫ్రీ ఇచ్చేది. జగన్ అనుకొని పొరపాటు పడుతున్నారు. కాదు, ఎవరిస్తున్నారు తెలిసిన? నా ప్రభు అంటున్నాడయ్యా, నా క్షేమం ఎక్కడుందంటే నాకు ఉద్యోగంలో లేదయ్యా. ఇప్పుడు చూడండి, చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభా గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా అంటే తప్పు లేదు, అడగటంలో తప్పు లేదండి, పొందొచ్చు, అడగొచ్చు. నేను దాన్ని తప్పు పట్టట్లా. అంతకంటే ఎక్కువగా మన విశ్వాస జీవితంలో మన ప్రాణానికి క్షేమాధారం ఎవరు కావాలంట? పిచ్చి మాటలే. ఊరికి అట్లా రాస్తారు కదా బైబిల్లో, ఊరికనే అట్లా రాస్తారు కదా రాయపు గారు, టైంపాస్కి రాసి ఉంటారులే కదా. ఈ మాటలు నమ్మి ఎవడు బతుకుతాడు? అవునా? దేవుని మహాకృప. ఒక్క ట్యాబ్లెట్ కూడా లేకుండా ఆయన పాదాలు పట్టుకొని బ్రతకడానికి కృపనిచ్చాడండి. ఎవరు బ్రతికిస్తాడండి? పిచ్చిగా ఊరూరో తిప్పుతున్నాడండి దేవుడు. సేవకులకు ఉపదేశాలు ఇప్పిస్తున్నాడండి ప్రభు. ఏమండి, ఆ హార్ట్ జారిపోయి చచ్చిపోయాడు, పనికిరాడు, అయిపోతాడు, గాజు బొమ్మ అన్నాడు నన్ను. ఇతను గట్టిగా మాట్లాడినా వీక్ అయి చేస్తాడని బెదిరించాడు. ఒక్క పూట ఒక్క ట్యాబ్లెట్ మరి చచ్చిపోతారన్నాడండి. ఏమండి, దైవిక స్వస్థతలో దేవుడు మరలా నా క్షేమాధారం ఎవరు? నా ప్రాణానికి క్షేమాధారం ఎవరు? ఎక్కడుంటే క్షేమంగా ఉంటుందంటే నా ప్రాణం, ఆత్మ, శరీరాలు, నాకు కలిగిన బంధువులు, చుట్టాలు, తల్లిదండ్రులు అందరికీ క్షేమం ఎక్కడుందంట? దావీదుకి ఎక్కడుందని చెప్తున్నాడు? అయ్యా, నా ప్రాణానికి క్షేమాధారం నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి అంత గంభీరమైనటువంటి మాటలు? ఎవరు చెబుతారు చెప్పండి? ఇప్పుడు ఈరోజు మినిస్ట్రీస్లో ఏమన్నారు తెలిసిన? ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు? నేనంటాను, అదే దావీదుని అడిగితే ఏమంటారు తెలిసిన? అసలు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, వెండి బంగారాలు ఉన్నా లేకపోయినా, నా ప్రాణాన్ని బతికించి నా ప్రాణానికి ఆధారం ఎవరో తెలిసిన? నా క్షేమాధారం
నా ప్రభువే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇలాంటి మనసుతో నీ హృదయాన్ని నింపుకో. ఈ లోకంలో నిన్నెవడు ముడతాడో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన పిల్లలను ఎవడు బెదిరిస్తాడో చూద్దాం. ఎవడన్నా బెదిరించగలడండి? ఎవడు బెదిరించలేడు. నేను చెప్తున్నాను ఒక తండ్రిగా, నేను అనుభవంతోనే చెప్తున్నాను. నేను దేవుని మీద ఆధారపడక నా ప్రాణాన్ని కూడా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న శరీరం ఇది. అలా తప్పగా మీకు వాక్యం చెప్పడానికి కూర్చోబెట్టలా దేవుడు. దావీదుకి ఆ రోజున ఎలాంటి మనసు ఇచ్చాడో, నా క్షేమాధారం, నా ప్రాణానికి క్షేమాధారం నా ప్రభువే అని చెప్తున్నాడండి. ఈ రోజున అదే అనుభవాన్ని కలిగి ఉండి బోధించబడుతుంది. గమనించారా? ఏ మాట అయితే ప్రకటిస్తున్నామో ఆ మాటలో ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉండి మేము బోధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటలో ఉన్న విశ్వాసాన్ని కలిగి ఉండి బోధిస్తున్నాం. గమనించారా? దావీదుకి ఆ రోజున ఇచ్చిన కృప ఈ అంత్య దినాల్లో దేవుడు మన దీన సంఘానికి 10 మంది పిల్లలే అయినా కూడా వాళ్ళకు అనుగ్రహించాడు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్లో లేవు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంఘాల్లో ఇటు విశ్వాసాలు లేవు, కనబడడం లేదు. ఈ రోజున సంఘాల్లో కనబడేది ఏంటో తెలిసిన, మీకు ఉద్యోగం కావాలా రండి ఇస్తాను, మీకు బిల్డింగ్లు కావాలా, అప్పులు కావాలా, బ్యాంకు లోన్లు కావాలా రండి, మేము ప్రార్థన చేస్తే మీకు దొరుకుతుంది, మీకు పుట్టినరోజులు కేకులు, లోన్లు, వడ్డీలు, మీకు ఏవి కావాలంటే అయ్యి మా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు ఇవ్వబడతాయి. కానీ అదే దావీదు అంటాడు, నా ప్రాణాన్ని కాపాడేది, నా ప్రాణం, ఆత్మ, దేహ శరీరాన్ని కాపాడేది నా దేవుడే అని చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకంటే నీవే నా ప్రభుడవు, నీకంటే నా క్షేమాధారము ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆయనతో చెప్పుకుంటాడంట. అయ్యా నా క్షేమం నువ్వే, నా సంతోషం నీవే, నా ఆనందం నీవే, నన్ను కాపాడే దేవుడవు నీవే. గమనించారా? చదవండి నాన్న 73వ కీర్తన 25వ వచనాన్ని కూడా చదవండి నాన్న. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము, చూసారా? లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లా. నా శరీరమును, నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును. ఏంటండి? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక. కాచువాడా, మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, అచువాడా, నీవు తప్పనా రయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే లేదు. నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. మంచివాడా, మహోన్నతుడా, చూచువాడా, కాచువాడా. ఎంత చక్కటి మాటలండి. నిజంగా ఈ మాటలు ప్రకటించడానికి దేవుడు నన్ను బ్రతికించినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నానండి. నేను ఒక మాటలో చెప్పనా, ఇప్పుడు చూడండి, మనం అన్నిటికంటే ఎక్కువగా ఈ శరీరంలో ఇష్టపడేది భోజనం. ఇప్పుడు మనల్ని ఒకళ్ళు మంచి అతిథిగా మనల్ని పిలిచి ఒక 100 రకాల ఐటమ్స్ చేశారనుకోండి, రాయప్ప గారు 100 రకాల ఐటమ్స్. చికెన్ బిర్యానీలో 10 రకాలు,
మటన్ బిర్యానీలో 10 రకాలు, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో 10 రకాలు, ఇట్టా ఒక 100 రకాల ఐటమ్స్ని మంచిగా మరి మంచి దాన్ని ఏమంటాం, సేమియాని, పాయసాన్ని, మంచి స్వీట్లని, 100 రకాల ఐటమ్స్ని పెట్టి నిన్ను భోజనానికి పిలిచారనుకో, మనమైతే ఏం చేస్తాం? మనలో మన మాట. మనమైతే ఏం చేస్తాం? శుభ్రంగా ఇష్టంగా. మా అక్షయ్ తల్లికి ప్రాణం లేచి వస్తున్నట్టుంది, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ అడిగినట్టుగా ఉంది, అంతేనా? వాళ్ళ డాడీ అర్ధరాత్రి ఐస్ క్రీమ్ అడిగినా కూడా ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడే వస్తాను బిడ్డ అని వెళ్ళి తీసుకురాగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఏమంటాడు తెలిసిన? నేను అనుకుంటున్నానండి, దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీకు ఇవన్నీ పెట్టారు కదా, మంచిగా తినొచ్చు కదా అంటే, దావీదు ఏం చేస్తాడంటే అక్కడ అన్నీ ఎత్తుక్కుంటాడంట. ఎత్తుక్కుంటే యేసయ్య లేడనుకో, ఏమంటాడు తెలిసిన? 100 రకాల ఐటమ్స్ని, నాకు నా దేవుడు లేడు కనుక ఈ ఐటమ్స్ నాకు అక్కర్లేదంటాడండి. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన లేకపోతే దావీదు ఏ పని చేయడండి. అంటే తన ఇష్టం, తనకు లాభం, తనకు ఆనందం, తనకు రక్షణ, తనకు కాపుదల, తనకు ఆరోగ్యం, తనకు క్షేమంతా ఎక్కడుందంటే ఆయనతో ఉన్నప్పుడే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఆ విందులో కనుక ఆయన లేడనుకోండి, ఆ 100 రకాల ఇష్టమైన ఆహార పదార్థాల దగ్గర యేసయ్య లేడనుకోండి, యేసయ్య లేకపోతే నాకు వద్దు అంటాడండి. ఈ రోజుల్లోనండి దుర్బోధలు విపరీతంగా పెరిగిపోయినాయి. మనుషుల యొక్క ఆచారాలు దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తాయి. అంటే క్రిస్టమస్లు, పండగలు, పుట్టినరోజులు, స్టార్లు, లైటింగ్లు, ఎచ్చులకి గమనించారండి? ఎచ్చులకి పెట్టి ఏమండి, ఎక్కడైనా అపోస్తులు కానీ పరిశుద్ధులు కానీ ఎక్కడైనా ఇలాంటి పద్ధతులు నేర్పాడండి? క్యారల్స్, క్రిస్టమస్ తాతలో పండగ పేరు చెప్పి కేకులు కట్ చేసుకొని, ఏమండి, యేసయ్యకు పుట్టినరోజులు చేయించుకోవడానికి వచ్చాడు ఆ భూమండలం మీదకి. ఇలా నామకార్థమైనటువంటి వాక్యంలో దేవుడు ప్రజలకు నేర్పని విషయాలు నేర్పి ఏమంటారు తెలిసిన? హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆ దేవుడు అంటాడు, ఒరేయ్ నువ్వు ఆచారాలు చేసేవాడివి, ఆచారము దేవుని యొక్క వాక్యాన్ని అణిచేస్తదే. భయం ఉందండి ఎవరికన్నా? ఇలా దుర్బోధలు చేసేవాళ్ళు ఈ లోకంలో నశించిపోయే ఆత్మలకి వాడు గొప్ప పాస్టరు, గొప్ప పాస్టర్మలో. ఎవడు చెప్తాడండి బుద్ధి? ఎవడు చెప్తాడు బుద్ధి? ఎవడు చెప్తాడంట? ఈ రోజుల్లో ఎవరిని నమ్ముతున్నారో ఎవరిని నమ్మట్లేదో గొర్రె కసాయోని నమ్మినట్టుగా లోక పద్ధతులు, మనుషుల ఆచారాల చేత నడిపించి శాపగ్రస్తులై పాతాళానికి తీసుకెళ్లే సేవకులు నమ్ముకొని వెంబడించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త మీకు ఎవరైనా ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అని రాశాడు. ఏమండి, దేవుని వాక్యం వాడు శాపగ్రస్తుడు అంటే మా పాస్టర్ అంటున్నారు ఈ లోక సంబంధమైన మనుషులు. ఏమంటాం రాయప్ప గారు? మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయం పొందుతున్నాం ఈ రోజున. అలాంటి వాళ్ళంటే పరలోకాన్ని తీసుకెళ్తారంటే ఒక ఆత్మని, వాక్యాన్ని అణిచివేసేటువంటి దుర్బోధ నమ్మేవాడు ఎవడు లేడు. అలాంటి వాళ్ళను వెంబడించే వాళ్ళు ఎక్కువ, జనం విపరీతంగా వెంబడిస్తారు. చెబుతుంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరు, సత్యాన్ని గుర్తుపట్టే వాళ్ళు లేరు. దావీదంటాడు, దేవుడు తన మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దావీదుకు తెలుసు. దావీదంటాడు, నా ప్రాణం కుళ్ళు పట్టిపోయినా, మరణ వేదనలు వచ్చినా ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన నిన్ను కాపాడువాడు, కునుగడు నిద్రపడు. ఎలాంటి మరణాల్లోనైనా నిన్ను కాపాడుటకు దేవునికి శక్తి ఉంది.
గమనించారా? ఎంత ఆదరణ పొందుతున్నారండి చెప్పండి. ఈ రోజున దేవుని వాక్యాన్ని అణిచివేసే దుర్బోధలకు విలువిస్తున్నారు తప్ప పరిశుద్ధులకు విలువిచ్చే వాళ్ళు లేరు. చూడండి నాన్న, మళ్ళొకసారి ఆ 73వ కీర్తన 25 నుంచి మళ్ళొకసారి చదువు నాన్న. ఎంత అద్భుతమైన మాటలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది నాకేది అక్కర్లేదు. చూసారా? నువ్వు నాకుంటే చాలు. అంటే నా ఆరోగ్యమైన నీవే, నా సంతోషమైన నీవే, నా ఆశీర్వాదమైన నీవే, నా విశ్వాసమైన నీవే, నా ఆధారమైన నీవే, నా కొండ కోట నీవే, నన్ను ఆదుకొని వాడవు నీవే, నా ప్రాణమును కాపాడే దేవుడవు నీవే. ఏంటండి? నాకేది కూడా అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను నష్టమొచ్చిన నిష్ఠురమైనను బ్రతుకున్నావ పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను. అది కదా. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా లేకపోయినా దావీదు అంటాడయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. అంతేనండి రాయప్ప గారు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, బిల్డింగ్ ఉన్నా లేకపోయినా, చెట్టు కింద అయినా కూడా అంతేనా, అడుగు తిన్నా కూడా ఎవరు ఉండాలంట? నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నీ దేవుడు నీతో ఉంటే చాలు. ఇప్పుడు లాజరు ఉన్నాడు, పేద లాజరు ఉన్నాడు. ఎట్లున్నాడు రాయప్ప గారు? పేద లాజరు సంగతి ఏందంటావు? నీకన్నా కప్పుకోవడానికి దుప్పటెత్తన్నారు. లాజర్కి అది కూడా ఇట్లా. అరే రొట్టె ముక్కలు తిందామని ఎదురు చూశాడంట. కనీసం రొట్టె ముక్క కూడా తినటానికి చోటు ఇవ్వలేదంట ఎవడు భూమండలం మీద. కానీ లాజరు ఎవరిని కలిగి ఉన్నాడు తెలిసిన? జీవము గల దేవుని కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఆస్తులన్నీ పోవచ్చు, శరీరం కుళ్ళిపోవచ్చు. ఎవరున్నారు తెలిసిన? లాజర్కి ఎవరున్నారు తెలిసిన? జీవము గల దేవుడు తోడున్నాడు. చనిపోయినప్పుడు పాతాళానికి వెళ్లకుండా దేవదూతలు పరలోకానికి అబ్రహాము రొమ్ముకు ఆనుకున్నాడంట పోయి. యుగయుగాలు అక్కడ గొప్ప నెమ్మది పొందుతున్నాడని అబ్రహాము సాక్ష్యం ఇస్తున్నాడు. లాజరు ఇచ్చట నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడుంది నీకు సంతోషం? ఈ 16వ కీర్తన
నా వల్ల కావట్లేదమ్మా చెప్పడానికి. ఏ పదాలు చూసినా చెప్పసక్యంగానే ఆనందం, సంతోషం కలుగుతుంది. అందుకని లోకంలో దేన్ని పోల్చుకోలేకపోతున్నాను నేను. వెండి బంగారాల కంటే, వజ్ర వైడూర్యాల కంటే, గమనించారా, అన్నిటికంటే, నీ ధనము కంటే ఈ 16వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు ఎంత ఘనమైనయో. అలాంటి విశ్వాసం మనకుంటే ఎంత ధన్యులమో. గమనించారా, నీవే నా ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేసుకుంటానయ్యా. దేవునితో నేను మొరపెట్టుకుంటానయ్యా. ఒకవేళ నేను ఎండిపోయి చనిపోవచ్చు, కానీ నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఏమున్నా లేకపోయినా దావీదు, నా ప్రభా నువ్వు నాకుంటే చాలయ్యా, నా క్షేమాధారం నీవే, నా సంతోషం నీవే, నా ఆరోగ్యం నీవే. ఈ మనసు ఈ సంవత్సరం ఎండింగ్లో మనందరం సంపాదించుకుంటే మనం ఎంత ధన్యులమో. వచ్చే సంవత్సరంలో మనల్ని బెదిరించేవాడు ఎవడని ఉంటాడా? ఏమనొచ్చు? నా క్షేమాధారం నా ప్రభువే. లేమా? డోంట్ కేర్. కరువా? డోంట్ కేర్. అనారోగ్యమా? డోంట్ కేర్. శాపమా? డోంట్ కేర్. మరణమా? డోంట్ కేర్. శత్రువులా? డోంట్ కేర్. ఎవరున్నారు? నన్ను ఆదరించే నా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి మనల్ని కూడా ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిండు మనసుతో చక్కగా ప్రార్థన చేద్దాం. చక్కగా ప్రభుని అడుగుదాం. ఒకవేళ ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు నువ్వు భయపడ్డావేమో, బాధపడ్డావేమో, ఒకవేళ నేను చనిపోతే నన్ను కాపాడేవాళ్ళు ఉంటారా, నా మరణ సమయంలో నన్ను కాపాడేవాళ్ళు ఉంటారా అని ఎన్నోసార్లు మనం అనుకోవచ్చు. కానీ దావీదు పరిశుద్ధుడు, ఎలాంటి సంతోషాన్ని కలిగి ఉన్నాడు. లోకంలో ఎన్ని తన మొదలు పెట్టినా నాకు దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదంటాడు. ఎంత సంతోషం వేస్తుందో. నేను గొంతు చించుకొని ఎంత అరవాలనిపిస్తుందో. నా దేవుడు ఎంత నమ్మదగిన వాడో. బిడ్లారా, ఒకవేళ నీ ధనం నిన్ను మోసం చేయొచ్చు, నీ ఆస్తి నిన్ను మోసం చేయొచ్చు, నీ పరిస్థితులు నిన్ను మోసం చేయొచ్చు. పరిశుద్ధుల ద్వారా దేవుడు చెప్తున్నాడు, మనకు నమ్మదగిన దేవుడు. ఎవరి మనసు నీ మీద అనుకుంటుందో అలాంటి వారిని పూర్ణ శాంతి గలమనిగా దేవుడు చేయగలడు. లాజరుకి ఏమీ లేదు, తినటానికి కూడా లేదు లాజరుకి. కానీ లాజరు దేవుని మీద ఆధారపడ్డాడు. తన మనసు దేవుని మీద ఆధారపడింది. ఒక అద్భుతం ఏంటో చెప్పనా, దేవుణ్ణి దిక్కుగా చేసుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డప్పుడు నిత్యము మరణమే లేని పరలోకాన్ని ఇచ్చేశాడు. దావీదుకి ఈ లోకంలో ఏది అక్కర్లేదంట. ఆకాశమందు నువ్వు ఉన్నావు, నాకు చాలయ్యా, నాకెవరు అక్కర్లేదు, నువ్వుంటే నాకు చాలయ్యా, మరణం నుంచి తప్పించే దేవుడు నువ్వేనయ్యా. ఈ సంవత్సరం అంతా నన్ను, నా పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడుతూ వచ్చావు. నువ్వు తప్ప క్షేమాధారం నాకెవరు లేరయ్యా. నా ప్రాణానికి, నా బిడ్డలకి, నా కుటుంబానికి క్షేమాధారం నీవే, నా తండ్రివి నీవే, నన్ను కాపాడే దేవుడు నీవే, మరణాలను సిగ్గుపరిచే దేవుడవు నీవే. ఎంత గంభీరమైన ప్రకటనలయ్యా. ఈ 16వ కీర్తన మా కొరకు ఎంత ఆశీర్వాదకరంగా మీరు ఆశీర్వదించి ఇచ్చారు నాయనా. ఈ తరాల్లో భయపెట్టే వారికి భయపడక, దిగులు పడే వారికి దిగులు పడక, మరణాలకు, వ్యాధులకి, రోగాలకు భయపడక, అయ్యా నువ్వుంటే చాలు, నువ్వుంటే చాలయ్యా అని కోరుకుంటున్నాడు దావీదు. ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, దేవుడు ఉంటే చాలు, దేవా అని మొరపెడితే చాలు, నా క్షేమాధారం నీవే, నేను నీ మీద ఆధారపడ్డానయ్యా, నీ శరణు జొచ్చానయ్యా, నన్ను కాపాడే దేవుడవు నీవే, నీ శరణు జొచ్చాను కాబట్టి
నన్ను కాపాడే దేవుడు నీవేనయ్యా, నన్ను కాపాడయ్యా, నీ శరణు చొచ్చానయ్యా అని బతిమలాడుకుంటున్నాడు. ఈ లోకంలో ఆయన శరణు చొచ్చిన వారిని కాపాడి విడిపించే దేవుడు. నా 2 చేతులెత్తి దండం పెట్టి బ్రతిమలాడుతున్నా, భయపడక్కర్లేదుక. ఎలాంటి పరిస్థితులు నీలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో కలిగినా ఇక నువ్వెన్నడూ భయపడనక్కర్లేని ఒక 16వ కీర్తన మనకు ఆశీర్వాదకరంగా ఈ ముగింపులోనూ నూతన సంవత్సరంలో కూడా మనకొక గొప్ప ఆశీర్వాదకరమైన శుభవచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎవని మనసు నీ మీద అనుకుంటుందో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నావు. ప్రభా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. అయ్యా, నాకు, నా బిడ్డలకి నిన్ను ఆశ్రయంగా చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా మొరపెట్టి నిన్ను ఆధారపడే, నీ మీద ఆధారపడే ఒక కృపనిచ్చి నడిపించండి నాయన. నా బిడ్డలు ఇక ఎన్నడూ దిగులు పడక్కర్లేదయ్యా. నా జనులు ఎన్నడూ ఇక సిగ్గుపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదయ్యా. ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు నువ్వు ఉండగా మాకు ఇంకెవరు ఉన్నారు నాన్న? దావీదు వల్లే మీ మీద ఆధారపడే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఈ ముగింపు పునరుద్ధానపు, ఈ సంవత్సరపు పునరుద్ధానంలో మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో జరిగించి విశ్వాసం ద్వారా పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. రాయప్ప గారికి